పల్లవి టీవీ. నేను ప్రస్తుతం ఉప్పల్ క్రాస్ రోడ్లోని కుమార్ బస్తీలో ఉన్నాను. ఇక్కడ శ్రీలక్ష్మి శారీస్ డైయింగ్ అండ్ ప్రింటింగ్ సెంటర్లో ఉన్నాను. మన ఇంట్లో ఉన్న పాత చీరల్ని కొత్తగా తయారు చేసి ఇస్తారు ఈడ. సో ఇక్కడ ఏంది ప్రాసెస్, ఎట్లా, ఎన్ని రోజుల ముందే చెప్పాలి. ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం శేఖర్ గారు ఉన్నారు. సో ఆయననే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. శేఖర్ గారు నమస్తే. నమస్తే. సో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, అసలు ఎట్లా వచ్చింది ఐడియా, ఏం చదువుకున్నారు? నేనైతే ఇది 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇదే వరకు. 25 ఏళ్ళు. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. వర్కర్ లాగా చేసేసి ఇది ఓన్గా పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఎక్కడ చేశారు? సిటీలో నేర్చుకున్నాను వర్కర్ లాగా చేసేసి. తర్వాత నేర్చుకొని వేరే మేడంల దగ్గర చేసి ఓన్గా పెట్టుకోవాలని ఓన్గా పెట్టేసుకున్నాను. 2 ఇయర్స్ అయింది. ఇక్కడ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది. ఎట్లుంది మరి రెస్పాన్స్? బాగుంది. బ్లాక్ పెయింటింగ్, స్క్రీన్ పెయింటింగ్, డైయింగ్ మంచి రెస్పాన్స్. మంచి రెస్పాన్స్. పాత చీరలకి అట్లా ప్రింటింగ్ చేస్తాం. అయితే ఇప్పుడు పాత చీరలే కాకుండా కొత్త చీరలు కూడా ఇక్కడ డైయింగ్ చేస్తారు అనేసి కూడా చెప్పి డైయింగ్ చేస్తాం. అది ఓన్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఓన్ మెటీరియల్ ఉంటుంది. డైయింగ్ ప్రింటింగ్ విత్ ఫినిషింగ్ చేసేసి మేము 700, 650 కాడ నుంచి ఆశపల్లి పల్లవి కాటన్ స్టార్ట్ చేస్తాం. జార్జెట్ అయితే 1100. చిఫాన్, జార్జెట్, డ్రెస్ మెటీరియల్ అన్ని మెటీరియల్ మా దగ్గర. డ్రెస్ మెటీరియల్ మాది ఓన్ మెటీరియల్ కూడా అమ్ముతాం. ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నాయా? ఎవరికైనా ఇప్పుడు కొంతమందికి ఏది తీసుకొస్తే మళ్ళీ అది డై చేస్తారో లేదో అని తెలియదు కదా. వైట్ మెటీరియల్ అయితే డై చేస్తాం మేము. పాత పట్టు చీరలకు అయితే కలర్ కాంబినేషన్ రాదు, అవి మన పర్ఫెక్ట్ రావు. వైట్ మెటీరియల్ అయితే మేము డై చేస్తాం. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీన్ని ఏమంటారు? ఇది స్క్రీన్ పెయింటింగ్. స్క్రీన్ పెయింటింగ్. ఇది ఫ్రేమ్. ఓకే, ఇది ఫ్రేమ్. ఇది మన గ్రీన్ కాంబినేషన్ చెప్పారు కస్టమర్. ఓకే, ఇప్పుడు మీరు ఇదే గ్రీన్ ఇక్కడ పెయింట్ చేయాలి, వైట్ మీద ప్రింట్ చేస్తాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ గ్రీన్ రావడానికి ఎన్ని కలర్స్ యాడ్ చేశారు? కెమికల్ ఇది మిక్సింగ్ మనమే చేసుకోవాలి మేడం. బ్యాండర్, పిక్సర్, టీకేప్ కెమికల్ ఉంటాయి. బేస్ మనం ఫస్ట్ మిక్సింగ్ చేసుకొని మనకు దేనికి ఏ చీరకి ఏ కాంబినేషన్ కావాలో మనం కలర్ మిక్సింగ్ చేస్తాం. తెలిసిపోతుంది మనకి, తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ వేసిస్తారు. ఓకే, ఓకే, ఇస్తున్నా. ఇట్లా ఇది స్క్రీన్ పెయింటింగ్ అంతే ఇంకా. ఓ నైస్ నైస్, ఎంత బాగా వచ్చిందండి. రోజుకి ఎన్ని చీరలకి ఇలా స్క్రీన్ పెయింటింగ్? ఒక టేబుల్ మీద అయితే 15 చీరలు ఈజీగా అవుతుంది. 15 చీరలు? 15. నైస్ నైస్ అండి. మన ప్రొడక్షన్ కావాలంటే ఇలాంటి బల్ల ఇంకోటి ఎక్స్ట్రా చేసుకుంటే ఒక 2 టేబుల్ అయితే 30 చీరలు అవుతుంది. ఓకే. ఇప్పుడు మీది ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మేము ఇప్పుడు ఇద్దరం డైయింగ్ చేస్తాం, ఇద్దరం ప్రింటింగ్ చేస్తాం. ఇద్దరు డైయింగ్, ఇద్దరు ప్రింటింగ్. ఓకే. ఇప్పుడు దీంట్లో 2 కలర్ కాంబినేషన్స్ వస్తాయా? 2 కూడా వస్తాయి. ఇది అయితే సింగిల్ మేడం. ఓకే. 2 కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ ని బట్టి 2 కలర్స్, కొందరు 2 కలర్స్ ఆడతారు, 3 కలర్స్ ఆడతారు, సింగిల్ ఆడతారు. ఇప్పుడు మీరు అది వేసారు, దాని పక్కన ఇది వేయొచ్చు కదా, మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఈ సైడ్ అది మరక అంటుంది మేడం మనం. ఆహా, అందుకని ఒకటి గ్యాప్ ఇచ్చేసేస్తే నీట్గా వస్తుంది. ఎంబడెంబడి చేస్తే ఈ సైడ్ ఉంటుంది కదా. అవునవును, ఇది దానికి అక్కడ అంటుకుంటుంది. ఓహో, ఓకే. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే ఆ మాత్రం తెలియదంటారా? చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఆరేస్తారా? ఒక రోజు నెక్స్ట్ డే ఇస్తాం కస్టమర్. ఎవరికైనా అర్జెంట్ గా కావాలి అని అనుకుంటే వేసి ఇంటి దగ్గర వెళ్ళేసినాక మళ్ళీ ఎండబెట్టుకోవాలి. స్మెల్ కెమికల్ ఉంటుంది కదా, స్మెల్ రాదు. అందుకని మేము 2 డేస్ టైం చెప్తాం. 2 డేస్ ఖచ్చితంగా టైం చెప్తారు. ఇప్పుడు మీరు ఇది వేసినాక వాళ్ళు ఇప్పుడు ఇట్లా కొంతమంది వాష్ చేసుకొని డ్రై వాష్ చేసుకోవాలి. డ్రై వాష్. ఓకే. సో ఈ కలర్ పోదండి? అసలు పోదు. కలర్ పోదు, షేడ్ కాదు, పోదు. ఓహో, ఓకే. ఈ కలర్ మళ్ళీ ఇలా తీసేసుకోవాలి మనం. వేరే ఇంకో చీర కాంబినేషన్ ఉంటుంది కదా వేరే వాళ్ళది, అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అది పనికి వస్తుంది. ఎన్ని రోజులు దాకుంటది? ఇప్పుడు మీరు మిక్స్ చేశారు కదా, మిక్స్ చేసిన వారం 10 రోజులు ఉంటుంది మేడం. వారం 10 రోజులు ఉంటుంది. వాళ్ళ గట్టి పడిందంటే వేరే మన దగ్గర కెమికల్ ఉంటుంది, లూజ్ అయిపోతుంది. ఓకే. అయితే ఏది వేస్ట్ అవ్వదు కాదు. ఇప్పుడు మీరు ఇంత మిగిలిన కలర్ అయితే ఏ మాత్రం వేస్ట్ అవ్వదు, అది మళ్ళీ రీయూజ్ చేయాల్సిందే.
ఓకే వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా అయితే కెమికల్ ఉంటుంది లూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే ఏం చదువుకున్నారు శేఖర్ గారు? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియటేనా? ఓకే ఇప్పుడు ఇది తీసేస్తారా? ఇది తీసేసి ఇది ఎంబడే కడిగేసుకోవాలి మేడం. లేదంటే వేరే ఈ గ్యాప్స్ హోల్స్ ఉన్నాయి కదా ఫిల్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ చీరకు రాదు మనకు, అక్కడ ఫ్రేమ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే సో అది అక్కడ కడిగేసుకుంటారు. ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయండి మీ దగ్గర? మా దగ్గర ఒక 50-60 ఉన్నాయి. ఇవి 50-60 ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి, సింగిల్ ఉన్నాయి. ఈ బ్లాక్ ప్రింటింగ్ మేడం, ఈ బ్లాక్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు ఇవి ఏమంటారు? స్క్రీన్ స్క్రీన్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 60 ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ గా. 60 మధ్య మధ్యలో మార్చుతూనే ఉంటాం, 3 months కు 4 months కు. ఎందుకు? ఇప్పుడు కస్టమర్ రెగ్యులర్ ఎప్పుడు అవే అయితే వేరే కస్టమర్ మా దగ్గర వెళ్తే మళ్ళీ అవే ఉంటాయి అంటారు కదా, చేంజ్ చేస్తుంటాం. డిజైన్స్ ఫ్రేమ్ మనదే ఉంటది, డిజైన్ చేంజ్ చేస్తాం. నేనేమనుకుంటున్నా అంటే కలర్స్ ఫిల్ అయ్యి ఏమన్నా ఖరాబ్ అయినాయేమో అనేసి చేంజ్ చేస్తున్నారు. కస్టమర్ కు వేరే టేస్ట్ ఉంటది కదా. అదే అదే డిజైన్స్ చేంజ్ అవుతాయి. ఫ్రేమ్ ఉంటది, డిజైన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మాత్రమే చేంజ్ చేస్తారా లేదంటే ఇది టోటల్? ఫ్రేమ్ కు మనకు చింపేసి మనకు మేకర్ ఉంటాడు, మేకర్ మళ్ళకు చేసిస్తారు. క్యాట్లాగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం డ్రై చేసి ఇచ్చిన మనం సెలెక్షన్ చేసి యూట్యూబ్ లో ఉంటాయి చూస్తాయి, గూగుల్ లో అది చూసి సెలెక్షన్ చేసి డిజైన్ చేసి. సో కస్టమర్ కి ఏదైనా డిజైన్ కావాలి అని అనుకుంటే ఆర్డర్ ఇస్తే బల్క్ ఆర్డర్ మాకు ఇచ్చిర్రు అనుకోరి. ఒకటే మీ షాప్ ఉంది, షాప్ వాళ్ళు నేను రెగ్యులర్ ఇస్తాను ఒక 100 చీరలు ఎక్కడ మీ దగ్గర వేస్తుంటే వాళ్ళ ఛాయిస్ డిజైన్ చేసి చెప్పి ఆ డిజైన్ కూడా వేసి. సో వాళ్ళు రెగ్యులర్ ఇస్తే ఒక చీరకు 2 చీరలకు ఏం చెప్పి అంతేనా? బల్క్ ఆర్డర్ ఎందుకు ఇప్పుడు ఒక చీరలు 2 చీరలు కావాలనుకున్నా మన దగ్గర ఉన్నవే వేయించుకోవాలి అంతే, వేరే ఆప్షన్ లేదు ఇంకా వాళ్ళకి. అయినా 60 డిజైన్లలో అమ్మాయిలకు నచ్చదు అంటూ ఏదన్నా ఉంటుందా? ఖచ్చితంగా నచ్చుద్ది. అఫ్ కోర్స్ తెలుస్తుంది కదా. ఇవి బ్లాక్స్ మేడం. సో ఇవి బ్లాక్స్, ఈ బ్లాక్ ప్రింటింగ్ అంటారు. ఈ డ్రెస్ మెటీరియల్ కు యూజ్ చేస్తాం, సారీస్ కి యూజ్ చేస్తాం. ఓకే ఈ బ్లాక్స్ మనం స్క్రీన్ ఫ్రేమ్ ఉంటది కదా మేడం, ఇది బ్లాక్స్, ఇది బార్డర్ కింద ఈ బార్డర్ వేసేసుకొని ఎవరికన్నా బంచెస్ అవసరం బంచెస్ టైపు, లేదంటే దీంతో ఇప్పుడు మనం క్రాస్ లైన్స్ వేసుకుంటాం, స్ట్రేట్ లైన్స్ వేసుకుంటాం, టెంపుల్ చేసుకుంటాం, ఇట్లా ప్యాటర్న్స్. ఇప్పుడు దీంట్లో కూడా 2-3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే అందులో మన స్క్రీన్ పెయింటింగ్ లో యాక్టివ్ ఫ్రేమ్ ఎట్లా ఉంటుందో అట్లనే ప్రింట్ చేస్తాం, దీన్ని ప్యాటర్న్స్ చేసుకుంటాం. సో ఇది ఆప్షనల్ గా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్, లంగా ఓణి, పాట్లీ పళ్ళు, క్రాస్ లైన్స్, టెంపుల్స్, రకరకాల ప్యాటర్న్స్ వేసుకోవచ్చు ఈజీ అని. ఒకసారి ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇట్లా చీర తీయాలి, మళ్ళీ వేరే చీర చేయాలంటే దానికి వేస్తాం. నా దగ్గర ఉన్నాయి చేసిన చూపిస్తాను. ఓకే ఇప్పుడు దీనికి ఎన్ని కలర్స్ యాడ్ చేస్తారు? ఇప్పుడు ఇదంటే స్క్రీన్ కాబట్టి మీరు అట్లా లాగేస్తాం. ఇది మనకు ఆ ఫ్రేములు ఉంటాయి మేడం, ట్రేలు. ఆ ట్రేలల్లో ఈ కెమికల్ వేరే ఉంటుంది మనది, ఆ కెమికల్ మిక్సింగ్ చేసుకొని ఇట్లా అద్దుకుంటూ కొట్టేస్తాం. ఓకే అది దాంట్లో తీసుకొని ఇట్లా అతుక్కుంటూ పోవడమే. చీర వర్షం అంటే ఒకసారి చూపియరా మాకు ఈ వీటితో తీయాల్సింది. శేఖర్ గారు ఇప్పుడు మీరు రోజుకి ఒక 50 చీరలు ఒక టేబుల్ మీద 15 చీరలు అవుతాయి. ఇప్పుడు ఒక టేబుల్ మీద ఈ చీరలు అయితే 15, డైయింగ్ అయితే 50 వరకు. డైయింగ్ అయితే 2 ఉంటారు కాబట్టి పెద్ద కాంబినేషన్ వాళ్ళ ఆర్డర్ని బట్టి మనకు మ్యాచింగ్ ఎక్కువ ఇస్తే ఎక్కువ అయిపోతాయి. 3, 5, 5 ఒక కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అయితే తక్కువ అవుతాయి. ఎందుకంటే సింగిల్ డబుల్ కలర్ అయితే డబల్ కలర్ ట్రిబుల్ ఉంటుంది, స్ప్రేలు కడతాం, సమోసా డిజైన్ ప్యాటర్న్స్ అయితేనేమో ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఈజీ లైట్ గా బార్డర్ పళ్ళు అయితేనేమో ప్రొడక్షన్ ఎక్కువ. వర్క్ను బట్టి మనకు ప్రొడక్షన్. అదే ఇప్పుడు మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారా? ట్రైనింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని వాళ్ళు కూడా బిజినెస్ ప్రాపర్స్ కదా నేర్చుకుంటా అంటే ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఇది ఎట్లా మీకు కులవృత్త లేదంటే? కులవృత్తి అని ఏం లేదు, ఇంతే అప్పుడు నేర్చుకున్నా దీని మీదే కంటిన్యూ అయిపోయింది. ఎందుకు నచ్చిందా మీకు మంచిగా? బాగుంది ఇది, దీని మీదే మా పిల్లల చదువులు నాది అంతా ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అందరి దగ్గర చేసిన ఇప్పుడు ఓన్గా పెట్టుకుందామని థాట్ వచ్చేది పెట్టుకున్నాం. మంచి ఇది చేస్తారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మాకు కస్టమర్ వచ్చి మాకు ఈ డిజైన్ వద్దు అని అనుకుంటే ఈ డిజైన్ పోతుందండి? పోదు మేడం, పోదు అసలు. మరి ఎలా మరి వాళ్ళకి వేరే డిజైన్ వాళ్ళు చేపించుకున్నదా? ఇప్పుడు నాకు ఈ శారీ మీద నాకు ఈ డిజైన్ నచ్చలేదు అనేసి ఎవరైనా అన్నారు అనుకోండి మీకు, ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ వేరే కలర్ దేనికి ఆప్షన్ లేదు. వాళ్ళు ఫస్ట్ మా దగ్గర క్యాటలాగ్ లాగా సెలెక్షన్ చేసుకోవాలి. ఈ క్యాటలాగ్ వాళ్ళకి నచ్చింది సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఈ డిజైన్ వద్దు నేను తీసేసుకొని నాకు మళ్ళీ మార్చాలంటే ఛాయిస్ లేదు. ఫస్ట్ ఈ క్యాటలాగ్ చూపిస్తాం ఈ డిజైన్ పేపర్. సో ముందే చెప్పేసుకుంటే ఈ ఉన్న ఈ క్యాటలాగ్స్ లో ముందే చెప్పేసుకుంటే అదే యాజ్ ఇట్ ఈస్ గా మనకి సారీ మీద అదే కలర్ కాంబినేషన్ వేసిస్తాం మనం. ఓ నైస్. ఇవన్నీ క్యాటలాగ్ కలంకారీ, పిచ్వాయి,
పోచంపల్లి, దాదాపు 10-15 క్యాటలాగులు ఉన్నాయి. అవి కొన్ని చినిపోయినాయి మేడం పేపర్లు ఫ్రేములు. ఓకే, సో వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఇంకా మీరు డిజైన్స్ తీసుకొస్తూనే ఉంటారు, మంచిగా మార్చుతూనే ఉంటాం. 3 months 4 months ఒకసారి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు కార్పెంటర్ని కూడా ఇక్కడే మీ మీ దానికే పరిమితం చేసుకున్నారు ఎవరికైనా చేస్తారు. అంతేనా? సపరేట్ స్పెషల్ పాత పరిచయం కాబట్టి ఇంకో టేబుల్ ఎక్స్ట్రా కావాలన్నప్పుడు అన్న వస్తారు చేస్తారు. ఇది కొంచెం డల్ అయినట్లు అనిపిస్తుంది, ఎందుకు? ఇది కొంచెం మిస్టేక్ కొంచెం చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని మీద చేస్తారా? అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందా మళ్ళీ? ఓకే, ఇది ఇది ఎందుకు ఈ బార్డర్ కి? ఈ బార్డర్ మనకు దీని మీద పడిపోతాయి కదా మేడం, దీని మీద పడదు. సో బార్డర్ కంటకుండా అది అలా పెట్టేశారు, 2 sides పెడుతున్నారు. నేను ఒకసారి అనాలో నాకు వస్తుంది అంటారా? వస్తుంది, ఇది మిస్టేక్ అయింది, వద్దునే కష్టం. అయిపోయింది. రైట్. ఓ నైస్. ఒక్క చీరని ప్రింట్ చేయాలంటే మీకు ఎంతసేపు పడుతుంది? మనకి మార్కింగ్ చేసి పిన్ చేసి లేటు అంతే, అంటే 10 నిమిషాలు లేట్. 10 నిమిషాలు అంతే. వావ్, సూపర్. అంటే ఇంకా అలవాటు అయింది కాబట్టి మీకు స్పీడ్ అవుతుంది, స్పీడ్ అయిపోతారు. కొత్త వాళ్ళు అయితే జర మెల్లమెల్ల చేస్తారు. మెల్లమెల్ల. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి కలర్ కాంబినేషన్, కలర్ మిక్సింగ్ ఎట్లా చేయాలి, చీర పిన్ ఎట్లా చేయాలి, మనకు ఏ చీర మీద కలర్ కాంబినేషన్ ఏది సెట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ కూడా ఇస్తాను అంటున్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి నేర్చుకొని మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మంచి బిజినెస్ మేడం ఇది, లాస్ అనేది ఏం లేదు. ఇప్పుడు దీని కింద మంచిగా మెత్తగా పెట్టారు, జూట్ ఉంటుంది. ఎన్ని మీటర్ ఉంటుంది ఇది? 7 meters. 7 meters. నార్మల్ శారీ 6 meters ఉంటుంది. విత్ బ్లౌజ్ వస్తే మనకు ప్రాబ్లం ఉన్నది, విత్ బ్లౌజ్ తో చేయొచ్చు. ఓకే, 6 meter ఉంటుంది అనుకోరు, బ్లౌజ్ రాదు. ఓహో, మినిమం 7 meter ఉండాలి. అంటే మీకు మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? మీకు డిజైన్ ఇది ఇవ్వాలి అంటే, ఇప్పుడు మీరు డైయింగ్ చేయాలి అంటే దానికి మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? మెజర్మెంట్ మన చీర సరిపడేది 5.5, 5.60 ఉంటుంది కదా మేము, 5.75 చీర కటింగ్ ఉంటుంది. దాని ప్రకారం మనం బార్డర్, పళ్ళు, లంగా ఓని, క్రాస్ లైన్స్ డైయింగ్ లో వేసుకోవచ్చు. అంతేగాని సపరేట్ మెజర్మెంట్ అంటే సపరేట్ మాకు మెజర్మెంట్ మన మామూలు ఎవరైనా 550, 560 ఉంటుంది. అవును అవును, దాని ప్రకారం కలర్ కాంబినేషన్ వాళ్ళు కస్టమర్ చెప్పేది మాకు. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని వాష్ చేయడం అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర వాష్ కాదు, బయటికి పంపిస్తారు. ఒక రోజు ఎండకేసేయాలి, కస్టమర్ తీసుకెళ్తారు అంతే. అంతేనా? ఓకే. సో ఇప్పుడు ఇది కట్టుకోవచ్చు. ఇంకేం దీంట్లో డైయింగ్ చేయడం కానివ్వండి, వాష్ చేయడం ఏం లేదు, డైరెక్ట్ ఇక కట్టుకోవడమే. అంతా రెడీ అయింది కాబట్టి. ఓన్లీ కాటన్ శారీస్ ఏనండి? కాటన్ చీరలు అనేది ఏం కాదు మేడం, పాతవి పట్టు చీరలకు ప్రింట్ అవుతాయి. డ్రెస్ మెటీరియల్, చిఫాను, జార్జెట్, క్రేప్, ఆర్గంజా అన్ని మెటీరియల్కి మనకు ప్రింట్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నాకు పాత చీరలని మళ్ళీ డైయింగ్ చేసి మీరు ప్రింట్ చేస్తారు అనేసి అన్నారు. అవి పాత చీరల మీద ప్రింట్, ఓన్లీ ప్రింట్. ఈ పట్టు చీరల మీద డై అయిందంటే మనకు ఆ జరి హీట్ వాటర్లో వేసిందంటే జరి అంతా దగ్గరికి అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. పాతవి మన కాటన్ సారీస్, సూపర్ నెట్, కోట వాటి కలర్ చేంజ్ అయితే అవి చేస్తాం. పట్టు చీరలు ఇవి డైయింగ్ కాదు, ప్రాబ్లం అవుతుంది ఆ జరి. ఇప్పుడు ఓన్లీ ఆ డైయింగ్ కలర్ అంటే కలర్ వేయడం, ఆ డైయింగ్ అయితే ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే. అవును. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ వేయాలి అంటే, స్క్రీన్ ప్రింటింగ్ వేయాలి అని అంటే ఏదైనా తీసుకోవచ్చు. ప్రింట్. సో దీన్ని ఇంకా వేడి నీళ్ళలో అలాంటి ఏం లేదా? ఏం లేదు, ప్రింటింగ్ అవన్నీ ఉన్నాయి. డైరెక్ట్ స్క్రీన్ ప్రింటింగ్. కలర్ కాంబినేషన్ చెప్పారా వాళ్ళు? చెప్పారు, డిజైన్ చెప్పారు, అట్లా డిజైన్ చెప్తారు, డిజైన్ సీరియల్ నెంబర్ వేసుకుంటా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇది ప్రింటింగ్ కి సిద్ధంగా అవుతుంది. ఓకే, అలా మార్కింగ్ చేసుకొని కరెక్ట్ మనకు ఆ డిజైన్ ఎక్కడ నుంచి ప్రింట్ రావాలి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఈ బార్డర్ ప్రింట్ రాదు, పడద్దు, ఈ పై నుంచి వస్తుంది. ఓకే.
దానికి తగ్గట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఈరోజు అయిపోతాయి. సెట్ అవుతుంది అంటారా? జరగడం అలా ఉంటదేమో. వాళ్ళకి తెలియదు కదా, మన మార్కింగ్ బట్టి తెలియని బెటర్ కాదు, సెట్ కాదు. తర్వాత మిస్ ప్రింటింగ్ వస్తుంది. ప్రింటింగ్ 2 కలర్. ఇప్పుడు ఫస్ట్ మనం పింక్ వేసి, పింక్ తర్వాత లేపు పింక్ గ్రీన్. మీరు ఆల్రెడీ ముందే కలిపేసుకుంటారు కాబట్టి కొంచెం గట్టిపడినా కూడా లిక్విడ్ వేసి లూజ్ చేసేసుకో. ఓకే. సో మీకు ఇది ఉండడం వల్ల ఈజీగా తెలిసిపోతుంది ఈ గ్యాప్ ఇంత అని. మార్కింగ్ పెట్టిస్తే దీని మార్కింగ్ ఉంటుంది. అదే సో ఈజీగా అర్థమైపోతుంది అట్లా. నచ్చిన వాళ్ళు మంచిగా ఇప్పుడు మాకు ఇది వద్దు, ఈ డిజైన్ వద్దు అని అనుకుంటే దాని మీద ఎక్స్ట్రా ఇట్లా డైయింగ్ వేయించుకుంటారు. అట్లా వైట్ మెటీరియల్ డైయింగ్, వైట్ మెటీరియల్కి అదే పాత చీరలకు డైయింగ్ సెట్ కాదు, స్క్రీన్ డిజైన్ అంటారు. స్క్రీన్ డిజైనింగ్ మనం ఫస్ట్ క్యాటలాగ్ నే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గ్రీన్ అన్నారు, మళ్ళీ పింక్ వేస్తున్నారు. మొత్తం ఈ గ్యాప్ కావాలి, అవుట్లైన్ ఇంకోటి అవుట్లైన్ ఫీలింగ్ వస్తుంది. ఓహో ఓకే. ఇంకో కలర్ ఫ్రేమ్ మొత్తం సేమ్ అట్లానే మళ్ళీ గ్రీన్ కూడా గ్రీన్ దీనిపైన వస్తుంది, దీనిపైన వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా ఇవి? ఏం లేదు, నేనే ఉంటాను. అంతేనా? ఈ పండగలు పబ్బాలు అలాంటివి ఏం లేవా మీకు? సరే రెస్ట్. ఏ సీజన్ లో ఎక్కువ కస్టమర్స్ వస్తారు? ఇప్పుడే సమ్మర్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ బాగుంటుంది, కాటన్ ఎక్కువ ఉంటాయి. నైస్. వర్షాకాలం ఏమవుతుందంటే మనకు కలర్స్ కూడా డ్రై కావు, స్ప్రెడ్ అవుతుంటాయి. అప్పుడు కొంచెం డల్ అవుతుంది. మనం రోజు 15 చీరలు చేసేది అప్పుడు 10 చీరలు కూడా కావు, ప్రొడక్షన్ వెళ్ళదు. ఎన్ని చీరలు దాకా వెళ్తాయి సమ్మర్ లో? ఎన్ని చీరల దాకా డై? మనం వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో గంట 2 గంటలు ఓటీ ఎక్కువ టైం చేస్తాం. ఓటీలు కూడా చేస్తారా? ఓ టైం చేసుకోవాలి తప్పది. సో నెక్స్ట్ గ్రీన్. నేను ఒకసారి ట్రై చేయాలండి. ఆ సైడే గుంజాలి. వస్తుంది అంటారా? నాకు వస్తుంది. మధ్యలో పట్టి లాగండి. మధ్యలో పట్టుకోవాలి. ఇస్తాను నా చెయ్యి. ఓకే. గుంజేసి వెళ్ళిపోయి ఇటారు ఆ చివరికి పోవద్దు, వదిలేయాలా? అది వదిలేసి ఇట్లా మళ్ళీ అనాలా? అక్కడ పెట్టేసి అది వదిలేసారు మీరు. అటు కాదు ఇటు. ఓహో. ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే ఈ డిజైన్ కావాలని. ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ స్క్రీన్ కూడా మళ్ళీ మీ చాయిస్ అంటారు. ఓకే. స్క్రీన్ వాళ్ళే చేసుకుంటారు. బిఫోర్ చీర, ఆఫ్టర్ చీర ఎంత కలర్ఫుల్ గా ఉందో. మళ్ళీ ఈ గ్యాప్లలో ఇప్పుడు ఒక కలర్ మిక్స్ చేయాలి, ఒక కలర్ కావాలి అనుకుంటే ఇంకో కలర్ యాడ్ చేయాల్సిందే కదండి. ఇప్పుడు దీన్ని ఏ డిజైన్ అంటారు? పోచంపల్లి డిజైన్. పోచంపల్లి డబల్ కలర్ చీర అయిపోయింది. కొత్తగా కనిపిస్తుంది. పాత చీర కూడా కొత్తగా అయిపోయింది. నైస్.
సో మీరు ఒక్కరే ఉండి 15 చీరలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక్కరే ఇద్దరే ఉండాలి. బ్లాక్ ప్రింటింగ్ అయితే ఒక్కరే ఉండొచ్చు. బ్లాక్ పెయింటింగ్ ఏంటండి మళ్ళీ? అచ్చులు. అచ్చులు ఒక్కలే చేసుకోవచ్చు. అది ఒక్కరే 20 చీరలు కొట్టేస్తారు రోజుకి ఒక్కరిని. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. రెడీ. ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు, పెయింటింగ్ డైయింగ్ చేస్తారు, మీకు ఏదైనా హార్డ్ అనిపిస్తుందా అండి వర్క్ చేసేటప్పుడు? కానీ నాకు అలవాటు అయిపోయింది కానీ పెద్ద హార్డ్ ఏమనిపించదు. అంతే. కొత్త వాళ్ళకైతే కొంచెం ఒళ్ళు నొప్పులు పట్టుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే ఏం కాదు. సో ఆడుతూ పాడుతూ చేసుకుంటారు, టైం పాస్ లాగా. కొత్తలో కొంచెం మెంటల్ టెన్షన్ ఉంటుంది కదా, అమ్మ ఇక్కడ స్లిప్ అవుతుంది, అక్కడ మిస్టేక్ వస్తుంది, భయం. 1 వీక్ 15 డేస్ అయిపోతే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. హార్డ్ వర్క్ అయితే కాదు, ప్రాక్టీస్ అయిపోతుంది. ఈజీ. మన బాడీకి అయితే పెద్ద బర్డ్ వాడదు. ఇప్పుడు ఈ బార్డర్ కి కూడా కావాలనుకుంటే వేస్తారు స్క్రీనింగ్, లేదంటే ఈ బార్డర్ రాదు మనకు. ఈ జరి మీద మన కలర్ వదిలేస్తాం. వేరే చీరలకైనా వేరే చీరలకి వేస్తాం బార్డర్ తోని. అది విత్ బార్డర్ ఉంది కదా మేడం, మనం కటింగ్ పెట్టినాం కదా పేపర్. అవునవునవును. మనకు ప్లేన్ చీర ఉంది అనుకో, కాటన్ వైట్, అది తీసేస్తారు. అది బార్డర్ కాడ స్టార్ట్ అవుతుంది. బార్డర్ వస్తుంది, ఈ ప్రింట్ వస్తుంది. ఇప్పుడు దీనికి బార్డర్ ఉంది కాబట్టి మనం బార్డర్ వేస్తలేరు. ఈ పేపర్ పెట్టుకునేది అదే మార్కింగ్, ఇక్కడ నుంచి ఫిల్ చేసేది. మనం బార్డర్ తోని విత్ బార్డర్ తోని రావాలంటే మన బార్డర్ కాడ నుంచి స్టార్ట్. సో విన్నారు కదండి, ఎవరికైనా పాత చీరలు అంటే కాటన్ కానివ్వండి, ఏ చీరలైనా పాత చీరలు మాకు డిజైన్ నచ్చలేదు అని అనుకుంటే మాత్రం సో మీరు ఉప్పల్కి వచ్చి శ్రీలక్ష్మి శారీస్ డైయింగ్ అండ్ పెయింటింగ్స్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ నేను కింద మెన్షన్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే చాలు, వాళ్ళు అడ్రస్ చెప్తారు. అండ్ శారీస్ కూడా మీకు మంచిగా అందంగా ఇప్పుడు చూసారు కదా ఇంతే అందంగా రెడీ చేసి ఇస్తారు. సో శేఖర్ గారు, మీ శ్రీలక్ష్మి శారీస్ డైయింగ్ అండ్ పెయింటింగ్స్ అడ్రస్ కరెక్ట్గా ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారా? అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పండి. ఉప్పల్ క్రాస్ రోడ్, మాంకాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్, కుమార్ బస్తీ, నియర్ దుర్గా కర్రీ పాయింట్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9059903865. ఇంకొక నెంబర్ వచ్చేసి 7732059258. కాంటాక్ట్. అండ్ ఏ ఏ చీరలు చేస్తారు డైయింగ్ పెయింటింగ్ అది కూడా చెప్పండి. పాత పట్టు చీరలు ప్రింట్ చేస్తాం. హోల్సేల్ మా దగ్గర కాటన్ సారీస్, చిఫాన్, జార్జెట్ రీజనబుల్ రేట్కి వస్తాయి. ఇంకో డైయింగ్ కూడా మీది ఓన్గా మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తెచ్చిస్తే మేము డైయింగ్ ప్రింటింగ్ కూడా చేస్తాం. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీ దగ్గరకు వచ్చి ఏదైనా సజెస్ట్ కావాలన్నా కూడా శేఖర్ గారు సజెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీ పాత శారీస్ ఇంట్లో ఏమైనా కట్టుకొని శారీస్ ఉంటే ఇక్కడికి వచ్చేయండి, కొత్తగా తయారు చేసి ఇస్తారు. సో ఇది కోటా శారీ అండ్ ఇది వైట్, మొత్తం ప్యూర్ వైట్ శారీ అన్నట్టు. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది కలర్ వాళ్ళకు కావాల్సిన కలర్, కస్టమర్ ఏదైతే కలర్ చెప్తారో ఆ కలర్ ఏమంటే వాళ్ళు డైయింగ్ చేసి ఇట్లా 1 డే అట్లా ఆరేసి దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన కస్టమర్కి మాకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ ప్రింటింగ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ప్రింటింగ్ చేసి ఒక 1 డే మళ్ళీ దాన్ని 1 డే ఆరేసిన తర్వాత కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో ఇలాంటి మీకు కూడా ఇలాంటి పాత చీరలు, ఎలాంటి పాత చీరలు ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను. అండ్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 శారీస్ ప్లస్ అటు 3 శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని చూస్తే పాత శారీస్లా అనిపించట్లేవు నిజంగా. అంత ప్రింటింగ్ కానీ డైయింగ్ కానీ అంత నీట్గా ఉంది. అండ్ ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ సాయితో జ్యోతి, పల్లవి టీవీ.